మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత అక్కడ ఎవరు సరైన వాళ్ళు లేనేలేరు, అసలు ఆ భూమి మీద హక్కు ఉన్నటువంటి ప్రజలే లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏదో కబ్జాదారులు అన్నట్టుగా బాధితులను అవహేళన చేసినటువంటి మంత్రులందరి సంగతి కూడా గత 15 రోజుల్లో మనం చూస్తూ వచ్చినాం. ఇక అన్ని రాజకీయ పార్టీలు పోయినాయి వచ్చినాయి టూరిస్ట్ లెక్క, కానీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసినట్టుగా కనబడలేదు. సరే, వారి వారి స్థాయిలో వారి వారి శైలిలో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క స్టాండ్ తీసుకున్నది. కానీ మరి ఈ ప్రభుత్వాన్ని ఇట్లా కర్కశంగా అన్ని అర్హతలు ఉన్నటువంటి పేదవాళ్ళు ఒక చిన్న గూడు కట్టుకొని ఉంటే ఎటువంటి అడ్డంకి లేకుండా వాళ్ళని కూలగొట్టచ్చనే ధైర్యం ఈ ప్రభుత్వానికి మనం ఇద్దామా, లేకపోతే దానికి అడ్డుకట్ట వేద్దామా అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఇది ఒక్క వెలుగుమట్ల విషయం కాదు. పేదల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక వైఖరి అభిప్రాయాన్ని తెలియజేసేటటువంటి అతిపెద్ద సంఘటన. దీన్ని వదిలేద్దామా, లేదు ప్రభుత్వానికి గుణపాఠం చెప్దామా అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ గారు నేను చర్చించుకొని మరి ప్రతి ఒక్క పార్టీ పోయి వచ్చినట్టుగా ఇట్లా పోయి అట్లా రావచ్చు, పేపర్లో ఫోటో వేసుకోవచ్చు, కానీ పరిష్కారం కావాలంటే మాత్రం ఒక కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని మొన్న 9వ తారీఖు నాడు ఖమ్మం వెళ్లడం జరిగింది. అక్కడ బాధితులను వాళ్ళ పరిస్థితులను చూస్తే నిజంగా ఇండియాలో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అనేటటువంటి అనుమానం వచ్చే విధంగా అంత నిర్లక్ష్యంగా, పేదలంటే అంత లెక్కలేని తనంతోని ఆ ఏముందిలే వీళ్ళని కొట్టవతలు పడేస్తే ఎవడు అడుగుతాడులే అనేటటువంటి ఒక వ్యవహారంతో ఆ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇంకా 2 మంత్రులు అందరూ కూడా కూడబలుక్కొని ఆ పేదలను ఆ భూమిలోంచి ఖాళీ చేయించి ఆ భూమి పెద్దలకు అప్పచెప్పాలని నిర్ణయించుకున్నారన్న విషయం ఆ కుట్ర సంపూర్ణంగా మాకు అవగతమైంది. దాంతోనే ఈ కుట్రను ఎట్లన్నా ఛేదించాలి, ఇది భూదాన్ భూమి అంటే పేదల భూమి, పేదలకు అప్పగించాలి ఈ భూమిని అని చెప్పి ఒక సీరియస్ డెసిషన్ తీసుకొని మొదట పెద్ద మహాధర్నా ఒకటి ఖమ్మం పట్టణంలో చేసి ఆ తర్వాత మరి అక్కడికక్కడే నిర్ణయం తీసుకొని నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాలి అని చెప్పి అక్కడ మొదలు పెట్టడం జరిగింది. మరి అక్కడ ఎక్కడైతే బాధితులు ఉన్నారో అదే చోట అదే అంబేద్కర్ హాల్లో కూర్చొని దీక్ష ప్రారంభించడం, ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి మమ్మల్ని హైదరాబాద్ తరలించిన తర్వాత కూడా విశారదన్ గారు వారి ఆఫీస్లో, నేను మా ఆఫీస్లో, ఎందుకంటే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ వదిలేసినారు కాబట్టి వాళ్ళు ఎక్కడ వదిలేస్తే అక్కడ కనీసం ఇంకొక ఇంటి దగ్గర కానీ ఇంకో దిక్కుపోకుండా ఇమీడియట్ గా పోయి దీక్షా శిబిరంలో కూర్చొని అట్లానే దీక్ష కంటిన్యూ చేసినటువంటి సందర్భం తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిసిందే. అయితే ఇవాళ దీక్ష చేయాల్సినంత భయంకరమైన పరిస్థితి ఏంది అంటే ఇవాళ ప్రభుత్వం ఒక ధైర్యంతో, అంటే మీడియా మా పక్షాన ఉంది, అధికారం మా పక్షాన ఉంది, అధికారులు మా పక్షాన ఉన్నారు, ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటి ఒక ధైర్యంతో